సార్ ఇప్పుడు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు, అది వైసీపీ గారిని దెబ్బను వస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ గురించి నాకు తెలియదు కానివ్వండి, మాకు చాలా సంతోషంగా ఉన్నది, మాకు చాలా ఆనందంగా ఉన్నది. తప్పకుండా మా పార్టీలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది, కార్యకర్తల శ్రేణుల్లో కూడా ఒక మంచి ఉత్సాహం, మంచి జోష్ వచ్చింది. సో తప్పకుండా రాబోయే దినాల్లో కూడా ఆ పార్టీ పుంజుకుంటుందని మేము ఆశిస్తాం. సార్ ఇప్పుడు షర్మిల గారికి కారణమైన ఆఫ్ చేశారు, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? జరుగుతాయండి రాజకీయాల్లో, ఇవన్నీ కొత్తవి ఏం కావండి. అంటే వైసీపీ భయపడిందని భావిస్తున్నారా? ఎవరు భయపడతారండి, ఎవరు భయపడరండి, భలేవారు. మరి అట్లా ఆపాల్సిన అవసరం వచ్చిందంటారు? మరి ఏ విషయమో ప్రోటోకాల్ విషయమో మాకైతే తెలియదండి. బట్ తప్పకుండా కార్యక్రమం అయితే ఎవరు ఆపలేరండి, తప్పకుండా అది హ్యాపీగా జరుగుతుంది. ఇప్పుడు షర్మిలమ్మ రాకతో వైసీపీ దెబ్బడుతుందా లేకపోతే మాకు ముఖ్యమైనది మా కాంగ్రెస్ పార్టీ అండి. మాకు అంతకన్నా మించి వేరే పార్టీల గురించి ఆలోచించే అంత మాకు టైం లేదు. ముందు మా పార్టీ శ్రేణులు, మా పార్టీ కార్యకర్తలు వాళ్ళ క్షేమం గురించి మేము ఆలోచించుకోవాలి. ముందున్న అంశం ఏదైతే ఉన్నదో మేము ముందుకు తీసుకొని వెళ్ళాలి. అధిష్టానం మాకు ఆదేశించిన పని కార్యకర్తలుగా మేము ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు 2024లో ఎలక్షన్ ఉండబోతుందని భావిస్తాను మీరు? తప్పకుండా కాంగ్రెస్ ఇంపాక్ట్ చాలా ఉండబోతుందండి. తప్పకుండా మా పార్టీ యొక్క ఇంపాక్ట్ రెండు వేరే పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది.